రైతు భరోసా కూడా తొందరలోనే మొదలు పెడతామని చెప్పేసి దరిదాపు 9,000 ఒక నిమిషం సత్యం గారు సత్యం గారు సత్యం గారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజీనామా చేయాలి, అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మేము గెలిపించుకుంటాం మా అభ్యర్థిని పెట్టి, రాజీనామాకు సిద్ధమా అంటూ ఒక సవాల్ విసురుతున్నారు. మాట తప్పం మడవ తిప్పం చెప్పినట్టుగానే 30,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన 31,000 కోట్లతో అంటున్నారు. మరి లెక్కలు చూస్తే మాత్రం దరిదాపు 9,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తప్పుతోంది. దీన్ని ప్రతిపక్షం ఇప్పుడు ఆయుధంగా తీసుకుంది. సో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది అనుకోవాలా, లేదు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం అని ఈరోజు హర్షించాలా? సత్యం గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఛాలెంజ్ చేసుకుంటాయి, తర్వాత ఎలక్షన్ల ప్రణాళికలో ఒకరి మీద ఒకరు అప్పర్ హ్యాండ్ కావటానికి 1 లక్ష రుణమాఫీ అంటే ఇంకో 2 లక్షల రుణమాఫీ అంటారు. ఇవన్నీ సరే రాజకీయాల్లో సహజం, కానీ వాస్తవిక పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా రుణమాఫీకి కట్టుబడి ఉండటం అనేది గ్రేట్. గతంలో కేసీఆర్ చేసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి FRBM ప్రకారం 3% కన్నా ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్ ప్రైవేట్ ఉండడానికి వీల్లేదు. మన తెలంగాణ GSDP 14 లక్షల కోట్లు ఇంటూ 3 అంటే 42,000 కోట్ల కన్నా ఎక్కువ లోటు పాటించడానికి వీల్లేదు. 42,000 కోట్లు మేరకు అప్పులు చేసే అవకాశం ఉంది, అంతకుమించి అప్పులు చేసే అవకాశం లేదు. ఎవరైనా కార్పొరేషన్ల పేరు మీద చేస్తే అవి కూడా చూపెట్టాలని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి చేస్తుంది. ఒత్తిడి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చే అప్పులు మరొక దాన్ని పెట్టకుండా ఈ రుణమాఫీకే పెట్టి గతంలో ఇప్పుడైనా పెట్టాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. రాష్ట్రాలకు దరిదాపు ఆ క్యాపబిలిటీ లేదు, రుణమాఫీ చేసే క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే కేంద్రానికి అకస్మాత్తుగా వచ్చేటువంటి వస్తాయి, కానీ రాష్ట్రాలకు రావు. ఇప్పుడు కేంద్రానికి అనేక సెస్సుల రూపంలో 1 లక్ష కోట్లు ఎక్కువ వచ్చినాయి, GST జరిపిన 1 లక్ష కోట్లు ఎక్కువ వచ్చినాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకో 2 లక్షల కోట్లు ఇచ్చింది, 4-5 లక్షల కోట్లు అకస్మాత్తుగా వచ్చినాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా. అటువంటి వాటి నుంచి ఇవ్వచ్చు వాళ్ళు. కానీ రాష్ట్రాలకు ఏ రాష్ట్రం, బీజేపీ రాష్ట్రం అయినా, కాంగ్రెస్ రాష్ట్రం అయినా, లేకపోతే TRS రాష్ట్రం, ఏ రాష్ట్రానికి అటువంటి సౌలభ్యం లేదు. గత బడ్జెట్ కేసీఆర్ బడ్జెట్ 2003-2004 ఎంత ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి బడ్జెట్ కూడా అంతే ఉంటుంది. ఒక 5% స్వల్ప పెరుగుదలే ఉంటుంది. కాబట్టి వనరులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ కట్టుబడి ఉండి రుణమాఫీ చేయటం అనేటువంటి మనం హర్షించాలి. ఎందుకు హర్షించాలంటే ఇది రెండు కారణాల వల్ల హర్షించాలి. ఒకటి, నేషనల్ డెట్ సర్వే ప్రకారం దరిదాపు 78% అప్పుల భారంలో ఉన్నారు. కాబట్టి ఈ అప్పుల భారంతో వ్యవసాయం చేయడం కష్టం. కాబట్టి ఆత్మహత్యలు నివారించడానికి, ఆత్మహత్యలు చేసుకోకుండా వ్యవసాయాన్ని ఒక గిట్టుబాటుగా చేయడానికి రుణమాఫీ అవసరం అనేటువంటి ఒక సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది. రెండోది, ఇది ప్రొడక్టివిటీకి లింక్ ఉంది. అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరగటానికి, వ్యవసాయ పెట్టుబడులు వాడుకోవటానికి. సత్యం గారు ఒక నిమిషం, నేను మీ వర్షన్ మళ్ళీ తీసుకుంటాను. చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. గతంలో చేసినటువంటి అప్పులు, భవిష్యత్తు వెళ్లాల్సినటువంటి ఈ అంత ధోరణి ప్రకారం చూసుకున్నాం. బట్ జరిగిన రుణమాఫీ, ఎక్స్పెక్ట్ చేసిన రుణమాఫీ 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు రావడం జరిగింది. సో 31,000 కోట్ల నుంచి ఈరోజు 18,000 కోట్లకు రుణమాఫీ జరిగింది. 3 దఫాలుగా రైతులకు అందేదైతే అందింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆర్థికంగా చూసే పాయింట్ ఒకటైతే కనుక రైతుల నుంచి కొంత నిరాశ మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఇవాళ రేపు రుణమాఫీ జరుగుతుంది అనుకుంటే చాలా మంది రైతులకు జరగట్లేదు, కొంతమందికి జరిగితే హర్షించదగ్గ విషయం. సో ఇదే అంశాన్ని ప్రతిపక్షం ఎత్తుకుంటోంది. దరిదాపు ఇన్ని లక్షల మందేనా, 22 లక్షల మంది రైతులే కనిపించారా? ఎంతమంది రైతుల్లో మీరు క్లియర్ చేయాల్సినటువంటి అమౌంట్ ఇదేనా అంటూ వాళ్ళొక మాట లేవనెత్తడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి దరిదాపు 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎగ్గొట్టారు. మిగతా రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాల మాట లేవనెత్తాలి. లేవనెత్తినప్పుడు అది రాంగ్ కాదు. లేవనెత్తినప్పుడే ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రెజర్ పెరిగి మిగతా వాళ్ళకు కూడా దాన్ని వెసులుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఇక్కడ ఇద్దరు 18,000 కోట్ల రుణమాఫీ చేశారు అనుకుందాం, కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా. కానీ కేసీఆర్ చేసిన దానికన్నా రేవంత్ రెడ్డి చేయటం వల్ల ఎక్కువ లబ్ధి కలుగుతుంది. కేసీఆర్ ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేసి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత పోయేటప్పుడు రుణమాఫీ చేశాడు. 1 లక్ష రుణం తీసుకుంటే 1 year లోపు రీపే చేస్తే 7% వడ్డీ, 1 year తర్వాత పే చేస్తే 11% వడ్డీ. చాలా మంది రైతులు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వడ్డీ పే చేయకుండా అట్నే ఉంచారు. 4 ఏళ్ళు ఉంచుకున్న రైతుకు 1 లక్షకు రుణమాఫీ చేస్తే 44,000 వడ్డీ పోను బెనిఫిట్ అయింది, మిగతా 66,000.
అట్లాగే 3,000 పే చేయకపోతే 33,000 వడ్డీ కింద పోతే మిగతా అమౌంట్ 67,000 బెనిఫిట్ అయ్యారు. ఆ విధంగా నష్టం జరిగింది. రీపే చేయడానికి కేసీఆర్ ఒక 2 ఏళ్ల తర్వాత చేస్తే రీపే మళ్ళీ మాఫీ కావాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు అట్లా నష్టపడరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాఫీ చేస్తాని 4 ఏళ్ళు ఆగకుండా ఇప్పుడే మొదలు పెట్టేందుకు వడ్డీ భారం ఉండదు. 1,00,000 రుణమాఫీ చేస్తే 1,00,000 ఒక 4% తప్ప మిగతా మొత్తం కూడా రైతు బెనిఫిట్ అవుతారు. ఆ డిఫరెన్స్ ఉంది. అనుకున్న మాట ప్రకారం సంవత్సరం లోపే రుణమాఫీకి పూనుకోవటం వల్ల ఆ డిఫరెన్స్ ఇద్దరి మధ్య ఉంది. ఇది ఒక అంశం. రెండవది మిగతా 9,000 కోట్లు 10,000 కోట్లు చేయలేదన్నప్పుడు అది సర్దుబాటు కావటానికి ఈ ప్రతిపక్షాల ప్రెజర్ అవసరం. ఈ ఇంకెప్పుడు చేస్తారని అడగటం అవసరం. కాంగ్రెస్ వాళ్ళకి అయితే కోపం వస్తుంది, మేము ఇంత చేస్తూ కూడా ఇంకా అడుగుతారా అని. ప్రతిపక్షాలు అయితే అసలే చేయలేదు అని అంటారు. అవి పక్కకు పెడితే ఈ ప్రెజర్ ఉంటేనే, ఇప్పుడు రైతు చట్టాలు తీసుకొస్తే రైతు ఉద్యమాలు నడుస్తేనే 700 మంది త్యాగం చేస్తేనే రైతు చట్టాలను రద్దు చేశారు. కాబట్టి ఏదైనా ఇవాళ మోడర్న్ గవర్నమెంట్స్ మీద ప్రెజర్ ఉంటేనే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూడాలి. ఇవాళ ప్రపంచంలో 50% సబ్సిడీ శక్తి అమెరికాలో రైతులకు మాత్రమే ఉంది. అమెరికా ఎకానమీ పెద్దది కాబట్టి ఆడ ఉన్నటువంటి ఇప్పుడు 20 లక్షల మంది రైతులు 10 లక్షలకు తగ్గిపోయారు. 50% సబ్సిడీ ఇస్తే కూడా వ్యవసాయం ఎక్కడైనా రిస్క్ ఉంది. కాబట్టి అన్ని దేశాలు వ్యవసాయం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా, మన తెలంగాణలో కూడా ఆ విధంగా నిలబెట్టుకునే ప్రయత్నమే ఇది. కాబట్టి రైతులకి ఇవ్వటాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. రైతులకు ఇచ్చేటప్పుడు కొన్ని లూపోల్స్ ఉంటున్నప్పుడు ఆ లూపోల్స్ ని మనం అర్థం చేసుకొని అడ్వైజ్ చేయటమే. కాబట్టి పొలిటికల్ పార్టీస్ దాడులు చేసుకుంటాయి, మాదే గొప్ప అంటాం, హరీష్ రావు నేను ఛాలెంజ్ చేస్తాంటాడు, రాజీనామా చేసి అవన్నీ నడవనియండి, వాటిని నడవనియండి. సో ఇప్పుడు ప్రతిపక్షాలు ఇన్ని మాట్లాడినా కానీ, సత్యం గారు, ప్రతిపక్షాలు ఇన్ని మాట్లాడినా కానీ ఇంకొక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. కలెక్టరేట్ లో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఆయా జిల్లాల కలెక్టర్లకు మేము ఆదేశాలు ఇస్తాం, సో ఆ ఎర్రర్స్ ఏమున్నాయో వాటిని తీసి ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. సో దీంట్లో ఆ చిత్తశుద్ధి కనిపిస్తుంది అనుకోవాలా? ఒకటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఫైనాన్షియల్ విషయాలు ఏం చేస్తారంటే, మనం రాంగ్ అకౌంట్ లో రాంగ్ క్రెడిట్ అయితే మళ్ళీ వెనక్కు రావు. అవును. అందుకని బ్యాంకర్లు గాని లేకపోతే మిగతా రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా ఆచితూసి క్రెడిట్ అయ్యేటట్టు చూస్తారు. అక్కడ అనుమానం ఉన్నదల్లా ఆగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా క్లియర్ అయినాక గానీ మనకు క్లియర్ పిక్చర్ రాదు. ఎన్ని జమ అయినాయి, ఎన్ని ఇంకా చేయాల్సినటువంటిది క్లియర్ పిక్చర్ వస్తుంది. రామూర్తి గారు, సో ఒకటి, రాజీనామాకు సిద్ధమా?